అప్పా న్యూస్. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో సోమవారం ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. మొత్తం 682 లక్షల వ్యయంతో అంటే సుమారు 6.82 కోట్లతో పలు గ్రామాల్లో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శంకుస్థాపనలు చేశారు. సందర్భంగా డోంగ్లీ మండలం జెడ్పీ రోడ్ మదన్ హిప్పర్గా నుంచి ఎలేగావ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 220 లక్షలు మంజూరు అయ్యాయి. కుందా మండలంలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మొక్క వరకు బీటీ రోడ్డుకు 150 లక్షలు, జుక్కల్ మండలం అప్రోచ్ రోడ్ నుండి భవానీ తాండా వరకు 120 లక్షలు, జుక్కల్ మండలంలోని పెద్ద ఎడ్గి తాండా రోడ్డుకు 72 లక్షలు, గూడూరు నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు బీటీ రోడ్డుకు 120 లక్షలు మంజూరు అయింది. మొత్తం 5 రోడ్లు అభివృద్ధికి 7 కోట్ల రూపాయల సమీపంలో నిధులు ఖర్చు అవుతాయని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్వాతంత్ర్యం రాకముందే మొదలైన సమస్యలకు పరిష్కారంగా రహదారి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జుక్కల అభివృద్ధికి చక్రం తిప్పుతోంది. గతంలో ఎవరూ చేయని అభివృద్ధి కార్యక్రమాలు మేమే చేస్తున్నామని పేర్కొన్నారు. సీసీ రోడ్డుతో పాటు పలు అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కానీ బాధ్యత నాది. బ్రిడ్జ్ కానీ, మనకు నీళ్ళ వసతి కానీ, డ్రైనేజ్ కానీ, మన బిచ్చుకుంద మున్సిపాలిటీ చేసినాం. ఎవడైనా కూడా ఏంటంటే మున్సిపాలిటీ చేస్తాడు, చేతులు దులుపుకొని పోతాడు. మున్సిపాలిటీ ఇంకా ఆఫీసే కాలేదు కానీ 15 కోట్లు ఆల్రెడీ తెచ్చిన, ఇంకా 80 కోట్లు ప్రపోజల్ ఉన్నది. అదని ఎంట పడతా ఉన్నా. రేపో మాపో 80 కోట్లు వస్తాయి. 80 కోట్లల్లా 60 కోట్లు ఖాళీ తాగునీటి కోసం ఇస్తున్నాం. 60 కోట్లు అంటే బిచ్చుకుందల ఇంకా 100 సంవత్సరాల వరకు నీటి సమస్య ఉండదు. 100 साल तक पानी का प्रॉब्लम ही नहीं रहता बिचकुंदे में. इंको 20 लाख లోపల ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్ వైడనింగ్ కానీ, డ్రైనేజ్ కానీ, దానికి మొత్తం 80 + 15 అంటే దాదాపుగా 100 కోట్లు బిచ్చుకుందకు అభివృద్ధి తీసుకొస్తా ఉన్నా. ఏదైనా కూడా, ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజల కోసం, మీకోసం, మీ అందరి బాబు కోసం చేస్తున్నటువంటి ఈ సమయంలో మీరందరూ కూడా ప్రజలకు మనం చేస్తున్న పనులు ఏందో చెప్పండి. మీ బాధ్యత ఇది చేస్తున్నామని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంలో, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్న విషయం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి మనవి చేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన చేసినాం. 50 సంవత్సరాల నుంచి రోడ్డు అట్లనే పడ్డది. ఎవడన్నా పట్టించుకున్నాడా? 100 సంవత్సరాలు అంటే స్వతంత్రమే రాలేదు ఆ రోడ్డు. స్వతంత్రం వచ్చి కూడా 75 సంవత్సరాలు దాటింది కానీ ఆ రోడ్డుకే స్వతంత్రం రాలేదు. ఈరోజు రోడ్డు చేసినాం, రోడ్డు చేస్తాం, బస్సు చేస్తాం, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మన నియోజకవర్గం ఒక అద్దంలాగా తయారైంది. దానికి నా బాధ్యత, నా జుమ్మేదారి. మీరు నాయకులు ఉన్నారు, మీరు కూడా మీ గ్రామంలో ధైర్యంగా అరే మా కోటేరాని దండం పెట్టి బిచ్చం అడిగే అవసరమే లేదు. మనం చెప్తాం, అన్న నీకు ఈ అభివృద్ధి చేసినాం, నీకు రుణమాఫీ చేసినాం, నీకు రైతు భరోసా చేసినాం. రైతు భరోసా మన దగ్గర వెనకటికి రైతు భరోసా నెల, 2 నెలలు, 3 నెలలు పడుతూనే ఉంటుండే. కేవలం 9 రోజుల్లో 900 కోట్లు, 9,000 కోట్లు, 9,000 కోట్లు రైతులకు ఇచ్చినాం. ఆలోచించండి. రైతు భరోసా